ఆగస్టు 12 ప్రపంచం అంతం అవ్వబోతుందా? గ్రావిటీ ఒక 7 సెకండ్స్ ఆగిపోతుందా? ఇంటర్నెట్ మొత్తం కొన్ని వారాల క్రితం ఈ టాపిక్ మీదే తిరిగింది. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, టిక్‌టాక్ చూసినా లేదా వాట్సాప్ గ్రూప్స్‌లో చూసినా ఎక్కడో ఒక చోట ఆగస్టు 12, 2026 డేట్ మీకు కనిపించే ఉండొచ్చు. అండ్ ఆ రోజు ఏం జరగబోతుంది? మన ఎర్త్ గ్రావిటీ నిజంగా ఒక సడెన్‌గా స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోద్దా? ఒక 7 సెకన్ల పాటు ప్రపంచం మొత్తం జీరో గ్రావిటీలోకి వెళ్ళిపోద్దా? ఈ న్యూస్ విన్నప్పుడు ఎవరికైనా సరే ఇది ఒక హాలీవుడ్ సైఫై మూవీలా, స్టోరీలా అనిపిస్తది. కానీ మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో షేర్స్, జనాల్లో నా పానిక్ చూస్తుంటే అసలు ఈ ప్రాజెక్ట్ యాంకర్ వెనుకున్న అసలు మిస్టరీ ఏంటనేది మనం డీటెయిల్డ్‌గా డీకోడ్ చేయాలి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా ఉండదు. కంప్లీట్‌గా మైండ్ బెండింగ్ ఫిజిక్స్, సీక్రెట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, ఇంకా మ్యాసివ్ ఇంటర్నెట్ కాన్స్పిరసీ థియరీ గురించి మనం డీప్ డైవ్ చేయబోతున్నాం. ఈ డీప్ డైవ్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి ఇంటర్నెట్ హాక్స్ వెనుకున్న అసలు నిజాలు బయటపెట్టడానికి, ఫేక్ డాక్యుమెంట్స్‌ని డీకోడ్ చేసి ప్యూర్ సైన్స్‌ని మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి లాజికల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ కాంటెంట్ మీకు నచ్చితే ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకున్నారనుకోండి, వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మీ సపోర్ట్ నాకు ఇలాంటి మిస్టరీస్ వెనుకున్న వాస్తవాలను మేము ముందుకు తీసుకురావడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఈ భయం ఎక్కడ మొదలైందో చూద్దాం. ద ఆరిజిన్ ఆఫ్ ది వైరల్ నైట్‌మేర్. అసలు ఈ భయం ఎక్కడ మొదలైంది? డిసెంబర్ 31, 2025 అంటే కొత్త సంవత్సరం రాబోతుందని ప్రపంచం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్న టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఈ పేరుతో ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక యూజర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ లేదంట. కేవలం ఒక సైలెంట్ వీడియో. కానీ స్క్రీన్ మీద ప్లే అవుతున్న టెక్స్ట్ మాత్రం కోట్లాది మంది నిద్రని చెడగొట్టింది. ఆ టెక్స్ట్‌లో రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ 2024లోనే ఒక టాప్ సీక్రెట్ నాసా డాక్యుమెంట్ లీక్ అయిందంట. ఆ డాక్యుమెంట్ పేరే ప్రాజెక్ట్ యాంకర్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఆగస్ట్ 12, 2026న ఎగ్జాక్ట్‌గా 14:33 యూటీసీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైంకి మన భూమి తన గ్రావిటీని పూర్తిగా కోల్పోతుంది. అది కూడా కేవలం ఒక 7 సెకన్ల పాటు. ఆ 7 సెకన్ల తర్వాత మళ్ళీ మామూలుగా గ్రావిటీ వచ్చేస్తది. కానీ ఈ 7 సెకన్ల గ్యాప్‌లో ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుందని, కనీసం 40-60 మిలియన్ల మంది అంటే 4-6 కోట్ల మంది చనిపోతారని ఆ పోస్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంతేకాదు, ఆ తర్వాత జరిగే డిస్ట్రక్షన్ వల్ల మన ఎకనామిక్ కొలాప్స్ కూడా దాన్ని రికవర్ అవ్వడానికి కూడా 10 ఏళ్లకు పైగా టైం పట్టుద్దంట. ఇదంతా నాసాకి 2019లోనే తెలుసని, ఈ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ గురించి పబ్లిక్‌గా చెప్తే మాస్ హిస్టీరియా అంటే జనాలు భయంతో పిచ్చోళ్ళు అయిపోతారు అండ్ మాస్ హిస్టీరియా వస్తదని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని దాచిపెట్టిందని ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం. ద ఎలైట్ బంకర్స్ అండ్ ద $89 బిలియన్ బడ్జెట్. ఈ కాన్స్పిరసీ థియరీలో జనాల్ని ఇంకాస్త భయపెట్టిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ యాంకర్ కింద నాసా ఇంకా యూఎస్ గవర్నమెంట్ కలిసి ఏకంగా $89 బిలియన్ బడ్జెట్ని అలాట్ చేశారంట. ఎందుకో తెలుసా? ఆ 7 సెకండ్ జీరో గ్రావిటీ ఈవెంట్ నుంచి నార్మల్ ప్రజల్ని కాపాడడానికి కాదు, కేవలం ప్రపంచంలో కొద్దిమంది ఎలైట్స్ని అంటే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్, సంపన్నులు, పొలిటీషియన్స్ ఉంటారు కదా, అండ్ చాలా కీ సైంటిస్టులను కూడా మాత్రమే బ్రతికించుకోవడానికి. ఈ బడ్జెట్తో భూమికి చాలా లోపల మ్యాసివ్ అండర్ గ్రౌండ్ బంకర్స్ క్రియేట్ చేస్తారని కూడా ఆ వీడియో క్రియేట్ చేశారు. అంటే బయట ప్రపంచంలో మనం అందరం ఆ గ్రావిటీ లాస్కి బలైపోతుంటే ఆ కొద్దిమంది మాత్రం బంకర్స్లో సేఫ్గా ఉంటారన్నది వాళ్ళ వాదన. ఇలాంటి కాన్సెప్ట్ విన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా గవర్నమెంట్ పైన కోపం, భయం రావడం సహజం. అందుకే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్‌లో కూడా ఈ స్క్రీన్ షాట్స్ అండ్ వీడియోస్ స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఏఐ టూల్స్, ముఖ్యంగా గూగుల్ నానో బనానా లాంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ వాడి ఎవరైనా సరే చాలా రియలిస్టిక్‌గా కనిపించే ఫేక్ డాక్యుమెంట్స్, ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోస్‌లో కూడా కావాలని కొన్ని సైంటిఫిక్ టర్మ్స్‌ని, పెద్ద నెంబర్స్‌ని వాడి దానికి ఒక అథెంటిక్ లుక్ తీసుకొచ్చారు. ద కల్ప్రిట్స్, బ్లాక్ హోల్స్ అండ్ గ్రావిటేషనల్ వేవ్స్. అసలు ఈ గ్రావిటీ ఎందుకు పోతుందనడానికి వాళ్ళు చెప్పిన సైంటిఫిక్ రీజన్ వింటే మీకు మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళ క్లెయిమ్ ప్రకారం స్పేస్‌లో ఎక్కడో కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక 2 పెద్ద బ్లాక్ హోల్స్ ఢీకొన్నాయంట. ఈ బ్లాక్ హోల్స్ హిట్ చేసుకున్నప్పుడు పుట్టిన 2 వేరు గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలంటారు, ఖచ్చితంగా ఆగస్టు 12, 2026న మన భూమి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట. ఆ 2 వేవ్స్ ఇలా ఒకదాంతో ఒకటి గుద్దుకున్నప్పుడు ఆ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వల్ల మన భూమి చుట్టూ ఉన్న గ్రావిటీ ఫీల్డ్ 7 సెకన్ల పాటు క్యాన్సిల్ అయ్యిద్దంట. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రాబబిలిటీ ఎంతో తెలుసా? 94.7. అంటే ఇది జరగడానికి 94.7% ఛాన్స్ ఉంది అని చాలా కాన్ఫిడెంట్‌గా నెంబర్ వేశారు. సైన్స్ గురించి పెద్దగా ఐడియా లేని నార్మల్ ప్రజలు ఏమనుకుంటారు? ఈ బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇలాంటి పదాలు వినంగానే ఇది నిజమే కాబోలు, ఏదో పెద్ద సైంటిఫిక్‌గా ఏదో అపోకలిప్స్ రాబోతుందని ఫిక్స్ అయిపోయారు. ద హైపోథెటికల్ 7 సెకండ్స్. వాట్ షుడ్ యాక్చువల్లీ హ్యాపెన్? సరే, మనం ఇప్పుడు కొంచెం సైన్స్ మాట్లాడుకుందాం. ఒక నిమిషం పాటు ఆ వైరల్ పోస్ట్ చెప్పింది నిజమే అనుకుందాం. సైన్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే. ఒకవేళ నిజంగానే మన భూమి మీద 7 సెకన్ల పాటు గ్రావిటీ ఆగిపోతే అసలు ఏం జరుగుద్ది? ఈ 7 సెకన్లు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఊహించుకుందాం. మన టైమర్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ 1.
మీరు ఇంట్లో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్నారనుకుందాం. ఎగ్జాక్ట్‌గా 14:33 యూటీసీకి సడెన్‌గా గ్రావిటీ జీరో అయిపోయింది. మీ చేతిలో ఉన్న ఫోన్ కింద పడదు. గాల్లో అలానే ఫ్లోట్ అయ్యిద్ది. మీ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్, బుక్స్ అన్నీ బరువు కోల్పోయి అవి అలా గాల్లో తేలడం స్టార్ట్ అవుతాయి. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సెకండ్ 2 అండ్ 3 మీరు కూర్చున్న సోఫా నేల మీద ఫ్రిక్షన్ కోల్పోద్ది. సపోజ్ మీరు అప్పుడు కూర్చున్న కార్‌లో హైవే మీద డ్రైవ్ చేస్తున్నారనుకోండి. కార్ టైర్లకి, రోడ్లకి మధ్య ఉన్న గ్రిప్ మొత్తం గ్రావిటీ వల్లే వస్తది. సో, గ్రావిటీ పోంగానే హైవే మీదన వెళ్తున్న వేలాది కార్లు, ట్రక్కులు అన్నీ గాల్లోకి లేవడం స్టార్ట్ అవుతాయి. లైక్ 'మర్యాద రమణ' సినిమాలో ఒక క్లిప్ ఉంటది ఒక పాటలో. 'ఎందుకిలా నా కర్మ కాలిపోయింది' సాంగ్‌లో ఇలా అనంగానే వెహికల్స్‌ని గాల్లో ఎళ్తాయి కదా! అలాగనుకోండి. డ్రైవర్స్‌కి బ్రేక్స్ పని చేయవు. స్టీరింగ్ తిప్పినా లాభం ఉండదు. అంతా కంట్రోల్ తప్పుద్ది. ఇక్కడ వైరల్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి ఒక పాయింట్ చెప్పాడు. గ్రావిటీ పోంగానే మనుషులు, కార్లు భూమికి అతుక్కొని ప్రతి వస్తువు వెంటనే 15-20 మీటర్లు గాల్లో ఎగిరిపోతాయని అటు రాశాడు. కానీ ఇక్కడ మనం కొంచెం సైన్స్ వాడాలి. అఫ్‌కోర్స్ మనం ఫ్లోట్ అవుతాం. కానీ అలా రాకెట్‌లా 20 మీటర్ల పైకెళ్ళిపోం. ఎందుకంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్పుద్దంటే ఒక వస్తువు రెస్ట్‌లో ఉంటే అది రెస్ట్‌లోనే ఉంటది. మోషన్‌లో ఉంటే మోషన్‌లో ఉంటది. దాని మీద ఏదైనా ఎక్స్‌టర్నల్ ఫోర్స్ పనిచేసే వరకు గ్రావిటీ పోయినంత మాత్రాన కింద నుంచి మనల్ని ఎవరు పైకి తోయరు. సో, మీరు నిలబడి ఉంటే జస్ట్ అలా మీ కాళ్ళు నేల మీద నుంచి ఒక అరడుగు పైకి లేస్తాయే తప్ప బిల్డింగ్ పైకప్పున బద్దలు కొట్టుకొని ఎగిరిపోరు. ఒకవేళ మీరు ఆ టైంలో జంప్ చేస్తే మాత్రం ఆ జంప్ ఫోర్స్‌కి మీరు పైకెళ్తానే ఉంటారు. సెకండ్ 4 అండ్ 5 ద రియల్ క్యాటస్ట్రోఫ్ బిగిన్స్. నిజమైన డేంజర్ మన ఇళ్లల్లో ఉన్న వస్తువులతో రాదు. బయటున్న ప్రకృతితో వస్తది. భూమి మీద ఉన్న మహాసముద్రాలన్నీ ఈ గ్రావిటీ వల్లే ఆ బేసిన్స్‌లో కంట్రోల్డ్‌గా ఉన్నాయి. గ్రావిటీ పోంగానే ఆ నీళ్ళన్నిటికీ బరువుండదు. భూమి తన చుట్టూ తను చాలా స్పీడ్‌గా తిరుగుద్ది. ఈక్వేటర్ దగ్గర గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్‌తో. ఆ స్పిన్నింగ్ ఫోర్స్ వల్ల సముద్రంలోని నీళ్లు పైకి లేయడం స్టార్ట్ అవుతాయి. కొన్ని లక్షల టన్నుల నీరు గాల్లోకి ఒక పెద్ద గోడలా పైకి లేస్తది. నదులు, చెరువులు అన్నీ వాటి బౌండరీస్ దాటి గాలిలో ఫ్లోట్ అవుతూ మిడ్-ఎయిర్ ఫ్లడ్స్ క్రియేట్ చేస్తాయి. అంతకంటే భయంకరమైన విషయం ఇంకోటుంది. అదే మన అట్మాస్ఫియర్. మనం పీల్చే ఆక్సిజన్, గాలి అన్నీ భూమి చుట్టూ ఒక బ్లాంకెట్‌లో ఉండడానికి కారణం గ్రావిటీనే. అది లేకపోతే గాల్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ స్పేస్‌లోకి వెళ్ళిపోవడం మొదలవుతాయి. సడెన్‌గా గాలిలో ఎయిర్ ప్రెషర్ డ్రాప్ అయ్యిద్ది. ప్లేన్స్‌లో ఎప్పుడైనా క్యాబిన్ ప్రెషర్ పోతే ఆక్సిజన్ మాస్క్‌లు కిందకొస్తాయి కదా! అలా ప్రపంచం మొత్తం ప్రెషర్ డ్రాప్ అయ్యిద్ది. మన బాడీలో ఉండే ఇంటర్నల్ ప్రెషర్ వల్ల మన ఇయర్ డ్రమ్స్ పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మన లంగ్స్‌లో ఉన్న గాలి సడెన్‌గా ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల చాలా ఇంటర్నల్ ఇంజ్యూరీస్ కూడా అవుతాయి. సెకండ్ 6 అండ్ 7 ద ఫైనల్ గయోస్ అండ్ ద స్నాప్ బ్యాక్. ఈ టైంకి ప్రపంచం ఒక మినీ నరకంలా మాగురుద్ది. భూమి లోపల ఉన్న కోర్ గట్టిగా పట్టుంచేది కూడా గ్రావిటీనే. అది సడన్గా రిలీజ్ అవ్వడం వల్ల భూమి లోపల బాగా స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఎర్త్‌క్వేక్స్ కానీ, వాల్కనోస్ కానీ బద్దలయ్యే ఛాన్స్ కూడా ఉంది. గాల్లో అప్పటికే మనుషులు, కార్లు, సముద్రపు నీళ్లు, చెట్లు అన్నీ తేలుతా ఒకదానితో ఒకటి గుద్దుకుంటూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా 7.3 సెకండ్స్ దగ్గర సడన్‌గా స్విచ్ ఆఫ్ చేసినట్టు గ్రావిటీ తిరిగొస్తది. దీన్నే స్నాప్ బ్యాక్ అనే ఒక రిపోర్ట్‌లో రాశారు. నిజానికి ఆ 7 సెకండ్స్‌కి జీరో గ్రావిటీలో ఎవరు పెద్దగా చనిపోరు. కానీ ఆ స్నాప్ బ్యాక్‌లోనే ఈ 40-60 మిలియన్ల మంది చనిపోతారని డాక్యుమెంట్ ఎస్టిమేషన్ చేసింది. ఎందుకంటే గాల్లో తేలుతున్న వస్తువులు, వెహికల్స్, బిల్డింగ్స్ ఈ డెబ్రిస్ అన్నీ ఒకేసారి వందల కిలోమీటర్ల స్పీడ్‌తో కిందకి పడతాయి. గాల్లోకి లేచిన లక్షల టన్నుల బరువున్న సముద్రపు నీరు ఒకేసారి కింద పడి సునామీస్ ఊర్ల మీద పడతాయి. సో, రోడ్ల మీద, గాలిలో ఉన్న కార్లన్నీ ఒకదాని మీద ఒకటి పడి బ్లాస్ట్ అవుతాయి. ఇది ఎవరు ఊహించలేని డిజాస్టర్. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 7 సెకన్లలో జరుగుద్ది. ఇది అంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! సరే, ఇదే పాయింట్‌ని టార్గెట్ చేసి ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజోడు జనాల మైండ్స్‌తో గేమ్ ఆడాడు. ఆ భయాన్ని వాడుకొని వాడి పోస్ట్‌ని వైరల్ చేసుకున్నాడు. ఎందుకంటే మనిషి సైకాలజీ ప్రకారం ఒక భయంకరమైన విషయం విన్నప్పుడు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకుండానే ముందు మన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయాలనుకుంటాం. ఆ ఎమోషన్‌తోనే ఇంటర్నెట్ మొత్తం ఈ న్యూస్ వైరల్‌గా స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం లాజికల్ క్వెషన్స్ అడగాలి. 2 బ్లాక్ హోల్స్ గుద్దుకుంటే నిజంగానే మన భూమి మీద గ్రావిటీ క్యాన్సిల్ అయిద్దా? నాసా నిజంగా బంకర్లు కడుతుందా? అసలు ఈ ప్రాజెక్ట్ ట్యాంకర్‌ని క్రియేట్ చేసిన వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాడి ప్రొఫైల్ డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బయటపడ్డ నిజాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాడి అసలు రంగు ఈ కాన్స్పిరసీ థియరీలో ఉన్న అతిపెద్ద సైంటిఫిక్ బ్లెండర్స్ ఏంటో మనం ఇప్పుడు సైన్స్ బేస్డ్‌గా ఫ్యాక్ట్స్‌తో సహా ఓపెన్ చేసి చూద్దాం. ద సైంటిఫిక్ బ్లెండర్, నాసా అండ్ గ్రావిటేషనల్ వేవ్స్. ఈ కాన్స్పిరసీ థియరీలో ఉన్న అతిపెద్ద సైంటిఫిక్ బ్లెండర్ ఏంటంటే వాళ్ళు వాడిన 94.7% ప్రాబబిలిటీ అండ్ నాసా ప్రిడిక్షన్ అనే కాన్సెప్టే. మీరు ఒకసారి లాజికల్‌గా ఆలోచించండి. అసలు 2 బ్లాక్ హోల్స్ గుద్దుకుంటే వాటి నుంచి వచ్చేవి గ్రావిటేషనల్ వేవ్స్. ఈ వేవ్స్ అంటే ఏంటో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఎప్పుడో చెప్పారు. ఇవి స్పేస్ టైంలో వచ్చే చిన్న చిన్న రిపిల్స్ లాంటివి, అలలు లాంటివి. కానీ ఒక ప్రశాంతమైన నీటి కొలంలో రాయేస్తే అలలు ఎలా వస్తాయో, ఎలా క్రియేట్ అవుతాయో, స్పేస్‌లో ఒక పెద్ద బ్లాక్ హోల్స్ కూడా గుద్దుకున్నప్పుడు ఈ గ్రావిటేషనల్ వేవ్స్ కూడా అలా యూనివర్స్ అంతా ట్రావెల్ చేస్తాయి. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అసలు నాసాకి గ్రావిటేషనల్ వేవ్స్‌ని స్టడీ చేసి పనే లేదు. అవును, మీరు విన్నది కరెక్టే.
స్పేస్‌లో వచ్చే ఈ వేవ్స్‌ని పసిగట్టడానికి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సిస్టమ్స్ పేర్లు LIGO, లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అండ్ వర్గో అండ్ కాగ్రా అని ఇంకా ఇవి భూమి మీద ఉన్న అతిపెద్ద లేజర్ డిటెక్టర్స్. ఎక్కడో బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ గుద్దుకుంటే ఆ వేవ్స్ భూమి దాటి వెళ్ళేటప్పుడు ఒక ప్రోటాన్ కంటే 1000 వంతుల చిన్నగా ఉండే మార్పుని ఇవి రికార్డ్ చేస్తాయి. అంతేగాని అవి మన భూమి మీద ఉన్న గ్రావిటీని క్యాన్సిల్ చేసేంత పవర్ఫుల్‌గా ఎప్పటికీ ఉండవు. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఆ వీడియోలో వాడు దీన్ని 2019లోనే నాసా ప్రిడిక్ట్ చేసిందని రాశాడు. గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి స్పీడ్ ఆఫ్ లైట్‌తో ట్రావెల్ చేస్తాయి. అంటే సెకన్‌కి 3,00,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వస్తాయి. ఒకవేళ స్పేస్‌లో ఎక్కడో బ్లాక్ హోల్స్ గుద్దుకునే వేవ్స్ మన వైపు వస్తుంటే అవి మన భూమిని తాకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు మాత్రమే ఎలిగో డిటెక్టర్స్ వాటిని కనిపెట్టగలవు. అంతేగాని 2026లో ఒక వేవ్ వస్తుందట రెడీగా ఉందని 5 ఏళ్ల ముందే ప్రిడిక్ట్ చేయడానికి మన దగ్గర అలాంటి మ్యాజిక్ టెక్నాలజీ అయితే లేదు. సో లైట్ కంటే వేగంగా ప్రయాణించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఫిజిక్స్ రూల్స్‌కి వ్యతిరేకం ఇప్పుడు ఉన్న వరకు. సో 2019 ప్రిడిక్షన్ అనేది ఒక పక్కా ఫ్రాడ్. ద ఫిజిక్స్ ఆఫ్ గ్రావిటీ. వై ఇట్ కాంట్ బి స్విచ్డ్ ఆఫ్. అసలు పాయింట్‌కి వద్దాం. భూమి మీద గ్రావిటీ ఒక 7 సెకన్ల పాటు స్విచ్ ఆఫ్ అయిపోవడం సాధ్యమేనా? అసలు గ్రావిటీ ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు హాక్స్‌ని చూసి పగలబడి నవ్వుతారు. గ్రావిటీ అనేది మన ఇంట్లో ఉండే ఫ్యాన్ స్విచ్ కాదు ఆన్ ఆఫ్ చేయడానికి. ఒక వస్తువుకి మాస్ ఉంటే ఆటోమేటిక్‌గా దానికి గ్రావిటీ ఉంటది. ఇది యూనివర్సల్ లా. మన భూమికి ఇంత గ్రావిటీ ఉండడానికి కారణం మన భూమి యొక్క సైజ్ అండ్ దాని మాస్. ఈ రూమర్ వైరల్ అయినప్పుడు స్నాప్స్ అండ్ గిజ్మోడో లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ డైరెక్ట్గా నాసానే కాంటాక్ట్ అయ్యాయి. అప్పుడు నాసా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? ఆగస్టు 12, 2026న భూమి తన గ్రావిటీని కోల్పోదు. అసలు భూమికి ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే ఒకవేళ భూమి తన గ్రావిటీని కోల్పోవాలంటే 7 సెకన్ల పాటు భూమి తన మాస్ని కోల్పోవాలి. అంటే భూమి లోపల ఉన్న కోర్, మ్యాంటిల్, క్రస్ట్, కోట్ల కొద్ది లీటర్ల వాటర్ ఉన్న ఓషన్స్ కానీ, మన టెరెస్ట్రియల్ వాటర్ కానీ, ఇంకా చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిపితేనే ఒక ఎర్త్ సిస్టమ్. ఈ ఎర్త్ సిస్టమ్ ఒకేసారి మాయమైపోవాలి. భూమి బరువు దాదాపు 6 సెప్టిలియన్ కిలోగ్రామ్స్. 6 పక్కన 24 సున్నాలు. సో అంత బరువున్న భూమి 7 సెకండ్ల పాటు ఎక్కడికో మాయమైపోయి మళ్ళీ వెనక్కి రావడం అనేది సైంటిఫిక్‌గా ఎంత నాన్‌సెన్సో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మాస్ ఉన్నంతకాలం గ్రావిటీ ఉంటుంది. మాస్ పోతే భూమే ఉండదు. ఇక మనం ఎగిరిపోయేది ఎక్కడ, కింద పడేది ఎక్కడ? సో ఫిజిక్స్ ప్రకారం ఇది 100% ఇంపాసిబుల్. ద రియల్ ఈవెంట్ ఆన్ ఆగస్ట్ 12, 2026. మరి ఆ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వాడు ఎన్నో డేట్స్ ఉండగా ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 12, 2026ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఇక్కడే వాడు క్రిమినల్ బ్రెయిన్ వాడాడు. ఏ కాన్స్పిరసీ థియరీ అయినా జనాలు నమ్మాలంటే దానికి ఒక రియల్ ఈవెంట్ని ముడిపెట్టాలి. ఎందుకంటే ఎవరైనా గూగుల్లో ఆ డేట్ కొట్టగానే నిజంగానే ఏదో జరుగుతుందని వాళ్ళకి అనిపించాలి. సో ఆగస్ట్ 12, 2026న నిజంగానే ఒక ఆస్ట్రానమికల్ ఈవెంట్ జరగబోతుంది. కానీ అది ప్రపంచ వినాశనానికి కాదు, కేవలం ఒక టోటల్ సోలార్ ఎక్లిప్స్ మాత్రమే. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం. మన భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం రావడం వల్ల సూర్యుడి వెలుతురు భూమి మీద పడకుండా చంద్రుడు నీడబడుద్ది. ఈ ఎక్లిప్స్ కూడా ప్రపంచం మొత్తానికి కనిపించదు. కేవలం ఆర్కిటిక్ ప్లేస్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ కానీ, స్పెయిన్, ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో మాత్రమే ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది కనబడుద్ది. అండ్ ఆ ప్రాంతాల్లో పట్టపగలే కొద్దిసేపు ఆకాశం చీకటి పడుద్ది. అంతకుమించి ఏమీ జరగదు. సో చరిత్రలో ఇలాంటి గ్రహణాలు వేల కొద్దీ వచ్చాయి. మైన్స్ కాలం నుంచి ఈ ఎక్లిప్స్ని, ఈ గ్రహణాలని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నారు. ఆస్ట్రోనమర్స్ దశాబ్దాల ముందే ఏ రోజు ఏ ఎక్లిప్స్ వస్తుందో మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పేశారు. నాసా వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే సూర్యుడు, చంద్రుడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ టైడల్ ఫోర్సెస్ అంటే సముద్రాల్లో అలలు కొంచెం పెరుగుతాయి తప్ప మన భూమికి ఉన్న టోటల్ గ్రావిటీ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు. గ్రహణం వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా గాల్లో తేలేమా? లేదు కదా. సో ఈ ఎక్లిప్స్ని అడ్డం పెట్టుకొని ఒక భయంకరమైన స్టోరీ వెళ్ళాడు ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్. ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద హాక్స్, డీకోడింగ్ మిస్టర్ ధాన్యా ఆఫ్. ఇప్పుడు మనం అసలు స్టోరీ క్రియేట్ చేసిన వాడి గురించి మాట్లాడుకుందాం. ఇంత పక్కాగా సైంటిఫిక్ టర్మ్స్ వాడి నాసా ప్రాజెక్ట్ పేరు చెప్పి $89 బిలియన్ బడ్జెట్ లాంటి డీటెయిల్స్తో ఒక వీడియో వదిలాడంటే ఆడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయ్యి ఉండాలి. కానీ స్నాప్స్ వాళ్ళు వీడు ప్రొఫైల్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బయటపడ్డ నిజాలు చూస్తే వీడు ఒక పెద్ద ఫ్రాడ్ అని ఈజీగా అర్థమైంది. వీడికి ఇన్స్టాగ్రామ్లో పాటు యూట్యూబ్, టిక్టాక్లో కూడా అకౌంట్స్ ఉన్నాయంట. వాడి ప్రొఫైల్ బయోలో వాడు ఏమని రాసుకున్నాడో తెలుసా? వాడు ఒకప్పుడు గూగుల్లో పనిచేశాడంట. సరే టెక్ ఎంప్లాయ్ అనుకుందాం. కానీ అదే బయోలో వాడు మార్చరీలో ఇంకా ఏదో శ్మశాన వాటికలో కూడా పనిచేశాను అండ్ చనిపోయిన పేషెంట్స్ని చూస్తా కూడా వర్క్ చేశాను. పోనీ అక్కడ తాగాడంటే నేను ఒక సైకియాట్రిస్ట్ ఇంకా క్రిమినలాజిస్ట్ని అని కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. ఒకే మనిషి ఒక జనంలో గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డాక్టర్గా, శవాలు కాల్చేవాడుగా, క్రిమినల్స్ని స్టడీ చేసేవాడుగా అన్ని పనులు ఒకేసారి చేస్తాడు. ఈ ప్రొఫైల్ చూడంగానే ఇది ఒక పక్క అటెన్షన్ సీకింగ్ ఫేక్ అకౌంట్ అని అర్థమైంది. వీడు చేసిన ఇంకో అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దీన్ని మనం టైం లూప్ హోల్ అంటాం. కామెడీ ఏంటంటే నేను ఈ వీడియో 1 మంత్ క్రితం రాశాను కానీ షూట్ చేయలే. ఇప్పుడు వాడి అకౌంట్ కనబడట్లా. బట్ దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే మనకు దొరికినాయి. కానీ నేను అప్పుడు అకౌంట్ చూశాను, తర్వాత ఇప్పుడు అకౌంట్ లేదు ఈరోజు మనం ఎడిటింగ్ చేసే టైంకి.
సో, ఈ ప్రొఫైల్ చూడంగానే ఇదొక పక్క అటెన్షన్ సీకింగ్ ఫేక్ అకౌంట్ అని అర్థమైపోయింది. ఈడు చేసిన ఇంకో అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దీన్నే మనం టైమ్ లూప్ హోల్ అంటాం. వాడు ఈ వీడియోని డిసెంబర్ 31, 2025 పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కింద వాడు ఏమని రాశాడంటే, ఈవెంట్ జరగడానికి ఇంకా మనం 20 నెలల సమయం మాత్రమే ఉంది. బీ ప్రిపేర్డ్ అని రాశాడు. ఒకసారి లెక్కేసుకోండి. జనవరి 26 నుంచి ఆగస్టు 26కి ఎన్ని నెలలు ఉంటాయి? కేవలం 8 నెలలు. మరోడు 20 నెలలు రాశాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ కాన్స్పిరసీ థియరీని నాడు సొంతంగా రాయలా. ఎప్పుడో 2024లో చివరిలో రాసిన ఈ ఒక పాత టెక్స్ట్‌ని కాపీ చేసి ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా డిసెంబర్ 2025లో పేస్ట్ చేసి వీడియో వదిలాడు. మ్యాథ్స్ కూడా సరిగ్గా రాని ఒక ఫేక్ అకౌంట్ పోస్ట్‌ని చూసి ఇంటర్నెట్‌లో కొన్ని మిలియన్స్ మంది భయపడ్డారు. జనాల్లో పానిక్ స్టార్ట్ అవ్వగానే పోలీసులు ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో ఆడు కొన్ని రోజులకి ఆ అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేసి పారిపోయాడంట. నాకు ఇప్పుడు తెలిసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆశీష్. ఆ వీడియోని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రీపోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ద రోల్ ఆఫ్ ఏఐ అండ్ ద ఎలైట్ బంకర్, ఫియర్ మాంగరింగ్. ఇలాంటి పదాలు ఇంత ఫాస్ట్‌గా జనాల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం మోడర్న్ టెక్నాలజీనే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్‌కి సంబంధించిన నానో బనానా లాంటి అడ్వాన్స్డ్ ఏఐ ఇమేజెస్ ఎవరైనా సరే చూడడానికి అచ్చం నిజమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగా కనిపించే ఫేక్ పేపర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. నాసా లెటర్ హెడ్, సీక్రెట్ స్టాంప్స్, క్లాసిఫైడ్ అండ్ రెడ్ కలర్‌లో రాసున్న డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు నిమిషం కూడా పట్టదు. ఆ వీడియోలో సైలెంట్‌గా వెళ్తున్న ఆ టెక్స్ట్ వెనక కూడా ఇలాంటి ఫేక్ విజువల్స్‌ని యాడ్ చేసి ఉంటారు. ఈజీనే కాబట్టి. అలాగే వాడు వాడిన ఇంకో సైకలాజికల్ ట్రిక్ ఏంటంటే క్లాస్ డివైడ్. ఏ దేశంలో అయినా సరే సామాన్య ప్రజలకి గవర్నమెంట్ మీద, ఇంకా రిచ్ పీపుల్ మీద ఎంతో కొంత కోపం ఉంటుంది. దాన్ని టార్గెట్ చేస్తా వాడు ప్రాజెక్ట్ యాంకర్ కింద $89 బిలియన్ కేవలం అండర్ గ్రౌండ్ బంకర్స్ కట్టడానికి వాడారని, అందులో ఎలైట్స్ అంటే ధనవంతులు మాత్రమే సేఫ్గా ఉంటారని ఒక పాయింట్ యాడ్ చేశాడు. ఈ ఒక్క పాయింట్ చాలు ఆ వీడియో వైరల్ అవ్వడానికి. చూసారా, గవర్నమెంట్ మనల్ని చంపేసి డబ్బున్న వాళ్ళు మాత్రం సేఫ్గా బతుకుతున్నారు అనే కోపంతో జనాలు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకుండానే వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేశారు. ఇది ఒక పక్కా ఫార్ములా. ఒక అబద్ధాన్ని, భయాన్ని, గవర్నమెంట్ మీద ఉన్న కోపాన్ని మిక్స్ చేసి ఒక ప్రొడక్ట్గా వదిలితే అది ఇంటర్నెట్ని ఎలా షేక్ చేస్తుందో అనడానికి ఈ ప్రాజెక్ట్ యాంకర్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ద ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ స్పేస్ కాన్స్పిరసీస్. నిజానికి మనం ఇలాంటి స్పేస్ కాన్స్పిరసీస్ కొత్తేమీ కాదు. 2012లో మైన్ క్యాలెండర్ అయిపోతుంది, ప్రపంచం అంతా అయిపోతుందని ఇలాగే భయపెట్టారు. మళ్ళీ మొన్న ఈ ప్రాజెక్ట్ యాంకర్ కంటే ముందు 2026 స్టార్టింగ్ 3A అట్లాస్ అయితే కొంచెం భయపెట్టింది, వాస్తవమే. కానీ అది నార్మల్గా కామెట్టే. బట్ దాని షేపు అండ్ అది రంగులు మార్చుకునేది సన్ వెనకాలకు వెళ్ళినప్పుడు సో కొంచెం భయం వేసింది. బట్ అందులో ఏమీ లేదు. అందులో ఏలియన్స్ ఉన్న మనతో కాంటాక్ట్ అవుతున్నారు అని అన్నట్టు కూడా ట్రెండ్ అయింది. బట్ దాని పాత్ మాత్రం డిఫరెంట్గానే ఉంది ఖచ్చితంగా. ఎప్పుడైతే జనాలకి స్పేస్లో ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలియదో అప్పుడు అలాంటి స్కామర్స్కి పట్టుకే. వాళ్ళు చెప్పిన అబద్ధం ఎంత పెద్దగా ఉంటుందంటే దానికి అంత రీచ్ వస్తుంది. ఎవరైనా నిజం చెప్తే వినడానికి బోరు కొట్టుద్ది. కానీ ఇలా ప్రపంచం అంతం కాపోతుంది, గ్రావిటీ ఆగిపోతుంది, కోట్లాది మంది చనిపోతారని చెప్తే అందులో ఉన్న థ్రిల్కి ఎగ్జైట్ అయిపోయి, ఎడిక్ట్ అయిపోయి దాన్ని ఫాలో అవుతారు. ఈ సైకాలజీ తెలిసిన వాళ్ళు ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ని వదులుతూ ఉంటారు. ద ఫైనల్ వర్డ్, క్రిటికల్ థింకింగ్ ఈజ్ యువర్ బెస్ట్ యాంకర్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నంత మాత్రాన అందులో వచ్చే ప్రతిదీ నిజం కాదు. ఒక 10 సెకండ్ల వీడియో చూసి అందులో ఎవడో వెనకాల బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ రాసేసి నాసాకు అంత తెలుసు వాళ్ళు దాస్తున్నారని చెప్పగానే గుడ్డిగా నమ్మేయకండి. మన భగవంతుడు మనకిచ్చిన పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? కామన్ సెన్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. భూమి గ్రావిటీ అనేది లా ఆఫ్ ఫిజిక్స్, ఒకరి కంట్రోల్లో ఉండేది కాదు. ఒక దానంతట అది స్విచ్ ఆఫ్ అయినట్టు ఆగిపోయి మళ్ళీ వచ్చేసేది అంతకంటే కాదు. ఆగస్టు 12, 2026 మీరు మామూలుగానే ఉదయం నిద్రలేస్తారు, మీ పనులు మీరు చేసుకుంటారు. ఆకాశంలో ఆ సోలార్ ఎక్లిప్స్ ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చూసి ఎంజాయ్ చేయడం తప్పితే నేల మీద ఎగిరిపోతామని భయపడకండి. ఆ రోజు మీరు కింద పడితే అది గ్రావిటీ పోవడం వల్ల కాదు, కాలు జారి పడడం వల్ల మాత్రమే అయ్యి ఉంటుంది. ఇలాంటి ఏ ఆధారం లేని గాసిప్స్ని నమ్మి అనవసరంగా మీ బ్లడ్ ప్రెషర్ని పెంచుకోకండి. మీరు చేసే కాంటెంట్ వెనుకున్న సైన్స్ని, లాజిక్ని ప్రశ్నించడం నేర్చుకోండి. అప్పుడే ఇలాంటి ఫేక్ కాన్స్పిరసీ థియరీస్కి మనం ఫుల్ స్టాప్ పెట్టగలం. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట, ఈ ఆగస్ట్ 12 గ్రావిటీ గొడవ చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ప్రపంచం ఎప్పుడు ఏ మలుగు తిరుగుతుందో, ఏ పోకర్ల వల్ల మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరికి తెలియదు. అబద్ధం అయినా సరే అది వైరల్ అయితే చాలు, స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు ఆవిరైపోతాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆకాశంలో ఏం జరుగుతుందో మనం ఆపలేం, కానీ మన జేబులో ఏం జరుగుతుందో మనం కంట్రోల్ చేయగలం. గ్రావిటీ పోయినా, యుద్ధాలు వచ్చినా మిమ్మల్ని, మీ ఫ్యామిలీ కాపాడేది ఆ ఎలైట్ బంకర్స్ కాదు, మీ ఫైనాన్షియల్ పవరే. మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే. కానీ గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టకండి. దాన్ని పెంచడం, గ్రో చేయడం తెలియాలి. అదే స్టాక్ మార్కెట్. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో మీరు గుర్తుపెట్టుకోండి, బాగా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే కొనండి. స్టాక్ మార్కెట్లో ఒక లైన్ ఉంటుంది, ఎవ్రీ డిప్ ఈజ్ ఏ ఆపర్చునిటీ అని. దాన్ని వాడుకోండి. అయితే మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నేర్చుకోవాలని కోరుకుంటే, మీకోసం మన తెలుగులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి ఒక 3 అవర్స్ క్లాస్ ఫుల్ వీడియో చేశాను. ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి మీకు బాగా యూజ్ అయితే ఇక్కడ ఎండ్ స్క్రీన్ మీద స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ వైరల్ రూమర్స్ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే మొదలెట్టండి. అండ్ లాస్ట్గా ఒకవేళ నిజంగా గ్రావిటీ 7 సెకండ్ పోతే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? గాల్లో డ్యాన్స్ చేస్తారా, లేదా ఏదైనా ఒక వస్తువుని గట్టిగా పట్టుకుంటారా? మీ క్రేజీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా.
ఈ వీడియోలో చెప్పిన నిజాలు మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఆగస్టు 12 భయంలో ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ క్లారిటీని పంపండి. మరిన్ని పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ అండ్ సైంటిఫిక్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.